వెల్కమ్ టు భారత్ నమస్తే తెలుగు. ఈరోజు సఫిల్గూడ మల్కాజ్గిరి ప్రాంతంలో 5K రన్ నిర్వహించడం జరిగింది. రన్ ఫర్ భారత్ మాత అనే పేరుతో ఈ 5K రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలతో పాటు 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ కూడా పాల్గొనడం జరిగింది. మరియు వాళ్ళు 5K రన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. రామానంద స్వామి గారు ఫ్రమ్ సాయిధరం ఆశ్రమం నుంచి ఈ ఫ్లాగ్ ఊపేసి 5K రన్ని స్టార్ట్ చేయడం జరిగింది. National gold medalist and national category 1 referee. Won 25 gold medals, 7 silver medals and 3 bronze medals. We request him to speak to a crowd for few minutes. Bharat Mata ki jai. Jai Shri Ram. Shri Ram. అనుకరించిన పెద్దలకి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన భారత్ మాత 4K రన్ వారికి ధన్యవాదాలు. And also I congratulate all the winners and those who have completed the 4K run also, 5K run also. So I congratulate once again to each and everyone. And అందరూ కూడా కొంచెం మంచి ఫిట్నెస్గా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాము. ఎందుకనంటే ఈ రన్ ద్వారా చాలా వరకు మనలో కొద్దిగా అవేర్నెస్ వస్తుంది. ఎందుకనంటే కొంచెం మన ఫిట్నెస్ ఉండాలి. బికాజ్ వితౌట్ ఫిట్నెస్ ఏది జరగదు. బట్ దిస్ ఈజ్ ఎ యూనిటీ ఫర్ అవర్ కంట్రీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన ఉండాలని చెప్పేసి చాలా వరకు కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సార్. సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయాలి సార్. Ramananda Swami Garu from Saidam Ashram Kisara. Saidam provides shelter for orphans, home for the destitutes, establishing schools, running charitable dispensaries, home for the aged. This ashram supports a school with 400 students and provides free education. With help of this ashram, 2 sub-centers preach about dharma to nearby villages at Kisara. Request Swami Garu to come and speak to the crowd. భారత్ మాతాకు వినపట్లేదర్రా. భారత్ మాతాకు.
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భారతమాత రన్ అనేటువంటి కార్యక్రమానికి విచ్చేసి, నేను వేరు కాదు, నా దేశంలో నేను ఒక భాగమే, నా తోటి భారతీయులందరిని కలిపి ఈ సమైక్యత ద్వారా పురవీధులలో భారతమాత నినాదాలు చేస్తూ, ఏ ధర్మాన్ని అయితే నా పెద్దలు నాకు వారసత్వంగా అందించారో, ఏ ధర్మాన్ని పాటించి నేను చరితార్థుని కావాలనుకుంటున్నానో, నా తోటి వారికి కూడా నా ధర్మాన్ని పరిచయం చేయాలి, నా తోటి వారిలో చైతన్యాన్ని నింపాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇవాళ భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు విశ్వగురువు అవుతుంది, ఏ విధంగా దాని విశ్వగురువును చేయడానికి మనం కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఒకప్పుడు విశ్వగురువుగా ఉన్నటువంటి భారతదేశం బానిసత్వంలోకి వెళ్ళిపోయి భాష, భావం, అనుసరణ, అనుకరణ అన్నీ కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోయి మళ్ళీ మనని మనం తెలుసుకొని, ఇది నాదు ఈ జీవితం నాది కాదు, ఇది బానిసత్వంతో కూడినటువంటి జీవితం, నా జీవితం నా మహర్షులు అందించినటువంటి ఈ పూర్వవైభవం ఇలా ఉంది అని పెద్దల ద్వారా తెలుసుకొని మళ్ళీ దాన్ని ఆచరింపజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడితోనే ఇది ఆగిపోకూడదు, పరిగెత్తడంతోనే ఆగకూడదు. మన భావం కూడా పరిగెత్తాలి, మన ఆలోచన కూడా పరిగెత్తాలి. దానికి కావాల్సింది ముందు శారీరకమైనటువంటి దృఢత్వం కావాలి. ఎప్పుడు శరీరం దృఢత్వంగా ఉంటుందో ఆలోచన కూడా దృఢత్వంగా ఉంటుంది. ఆలోచన దృఢత్వం ఉంటే ఆశయం కూడా దృఢత్వంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనమందరం కూడా అమ్మని పిలుస్తున్నాం. ఏమని? భారత్ మాతాకు, అంటే భారత మాతకు విజయం కలుగుగాక. ఎందుకు భారత మాతకు విజయం కలుగుతుంది, కలగాలని ఎందుకు కోరుకుంటున్నాం అంటే, ఆవిడ ఈ దేశానికి ధర్మానికి ప్రతీకగా మనం అమ్మను ఆరాధిస్తున్నాం. అమ్మ అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు చెప్పింది మాత్రం నేను చెయ్యను అంటే పిల్లవాడికి తల్లి మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా? లేనట్టే అని అందరికీ తెలిసిందే. కాబట్టి మనం అమ్మను ఆరాధించాలంటే అమ్మ గొప్పదనం మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న ప్రతి బిడ్డ కూడా అమ్మ కించిత్తు కూడా ఇబ్బంది కలిగినా ఊరుకునే ప్రసక్తి ఉండదు. అలా ఊరుకుంటున్నాడంటే వాడు ఈ దేశం బిడ్డ కాదు, ఈ ధర్మం బిడ్డ కాదు. కాబట్టి వాడు ఈ దేశ నాశనం కోసం, ఈ ధర్మ నాశనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ దేశ ఔన్నత్యం కోసం ఎవరు పాకులాడతారో వారు ఈ దేశం బిడ్డ. ఇది అందరికీ తెలిసినటువంటి జ్ఞానమే. కాబట్టి ఈ రన్ ద్వారా మనం అందరం కూడా చైతన్యమై మన ధర్మాన్ని, మన మహర్షులు మనకు అందించినటువంటి వారసత్వాన్ని మనం పాటిస్తూ మన పిల్లలకు కూడా ఈ వారసత్వాన్ని అందించాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి వారికి ఆ శ్రీరామచంద్రుని సంపూర్ణ అనుగ్రహం లభించాలని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్. ఆలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని, సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని, శక్తి వరములిమ్మని, ఉవ్వెత్తున ఎగిసిపడే హిందు సింధు వీచికవై, మధ్యందిన మార్తాండుని స్వయం జ్వలిత జ్వాలవై, ఇంతింతై వటుడింతై ధనుజ పీచె మనిచినటులా, ఇంతింతై వటుడింతై ధనుజ పీచె మనిచినటులా, అరిగణముల పరిమాచగ శరణు వేడు తల్లిని, శక్తి వరములిమ్మని, చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని, సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని, శక్తి వరములిమ్మని, క్రుద్ధరామ ధనుర్ముక్త నిశిత శరాఘాతమువై, కాలకంటు కంఠమందు మింటినంటు మంటవై,
ప్రళయకాల నటిత కాలి పాదధూళి కలికవై ప్రళయకాల నటిత కాలి పాదధూళి కలికవై అరిశోనిత జమ్మును అమ్మకు అభిషేకమిచ్చి శరణు వేడు తల్లిని శక్తి వరములిమ్మని చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని శక్తి వరములిమ్మని జనని జన్మ భూమి మనకు స్వర్గమునకు మించినదని భూతలాన నిశాచరుల తొలగించుట కర్తవ్యమని కార్యసాధనా పదమున కష్టముల నివార్యమని కార్యసాధనా పదమున కష్టముల నివార్యమని ధనుర్ధారి బోధించుచు మనల నావహించగా శరణు వేడు తల్లిని శక్తి వరములిమ్మని చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని శక్తి వరములిమ్మని Putti Garu. He is retired English professor. He is National VP, the Vice President for Vidya Bharati Akhila Bharat, and former ABVP National President. He is NCERT member and governing body member for JNU Delhi, Central University of Andhra Pradesh, Chettinadu University Tamil Nadu, Vignan, Guntur and KL University. థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్న పెద్దలు, స్వామీజీ, వేదిక ముందున్నటువంటి పిల్లలు, ముఖ్యంగా యువత, ఈ రన్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. మిత్రులారా, మీరు చాలా అరుదుగా చూస్తున్నాం ఈ మధ్యన. ఏది పరిగెత్తడం చూస్తాం కానీ దేశం కోసం పరిగెత్తడం, దేశాన్ని విడిచి పరిగెత్తే వాళ్ళని చూస్తున్నాం మనం చాలా మందిని. కానీ దేశం కోసమే పరిగెత్తే వాళ్ళను చాలా రేర్గా చూస్తాం. రన్ ఫర్ భారత్ మాత, యు ఆర్ ఆల్ రన్నింగ్ ఫర్ భారత్ మాత. మీకు తెలుసా ఈ రన్ మొదలు పెట్టిన వాళ్ళు ఎవరో? రన్నింగ్ ఫర్ భారత్ మాత మొదలుపెట్టిన వ్యక్తి వివేకానందుడు. ఇక్కడ నుంచి కన్యాకుమారికి వెళ్ళి, అక్కడి నుంచి షికాగోకి వెళ్ళి, మీ ఇంటికి వచ్చి, మీ నట్టింటికి వచ్చి మా గురించి, మా అమ్మ గురించి గొప్పగా చెప్పడానికి పరిగెత్తినటువంటి మొదటి యువకుడు వివేకానందుడు. కనుక సినిమా డైలాగుల్లో ఇంటికి నట్టింటికి అవన్నీ డైలాగులే. కానీ నిజ జీవితంలో అలా ఒక శత్రువు వాళ్ళ ఇంటికి, వాళ్ళ నట్టింటికి వెళ్ళి వాళ్ళనే మెప్పించి ఒప్పించి, ఎవరి గురించి? ఈ భారత్ మాత గురించి. ఇక్కడ ఏదో ఉంది అని ప్రపంచానికి ఏమీ తెలియని రోజుల్లో ఇక్కడే అంతా ఉంది అని ఒప్పించారు వివేకానందుడు. అలాంటి ఆ పరుగు మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. డోంట్ థింక్ యు ఆర్ రన్నింగ్ జస్ట్ ఫర్ 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్. ఇది 5-10 కిలోమీటర్ల పరుగు కాదు. ఇది భారత్ యొక్క పరుగు, మన అస్తిత్వం యొక్క పరుగు, మన జీవన విధానం యొక్క పరుగు. ఇప్పుడు ముఖ్యంగా ఈ పరుగు చాలా అవసరం. కనుక ఈ పరుగు నిర్వహించిన వాళ్లకు నేను తప్పకుండా అభినందన తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలుస్తుంది మనం దేనికి పరిగెత్తాము. కనుక ది వెరీ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ రన్, ఈ రన్ యొక్క కాన్సెప్ట్ ఈ పిక్చర్స్ లో కనిపిస్తుంది మనకు. ఇదిగో ఈ అమ్మ కోసం మనం పరిగెత్తాం.
సమస్య ఏంటంటే ఈ అమ్మను అర్థం చేసుకోవడమే చాలా మందికి ప్రాబ్లంగా ఉంది. ఈ దేశాన్ని మనమే చాలాసార్లు ప్రాపర్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం. యూనో, నేను శత్రువుని అనడం లేదు, మనం అనుకోవాల్సిన సమయం వచ్చింది. హౌ డు యూ అండర్స్టాండ్ ఇండియా? నేను చాలాసార్లు నా స్టూడెంట్స్ని అడుగుతుంటాను కాలేజ్లో, వాట్ ఈజ్ ఇండియా, వాట్ ఈజ్ సో గ్రేట్ అబౌట్ ఇండియా? చాలా ఆశ్చర్యం అనిపించేది. డిగ్రీ పిల్లలు కూడా వరుసగా చెప్పమంటే అబ్జెక్టివ్స్ ఏమని చెప్పేవాళ్ళు తెలుసా? భౌతిక ఇదే పూర్ ఇండియా, పూర్ ఇండియా, ఇల్లిటరేట్ ఇండియా, ఇగ్నోరెంట్ ఇండియా, ఇల్ హెల్త్ ఇండియా, ఇలా చెప్తూ పోతుంటే అన్ని నెగిటివ్సే. అరే బాబు, కొన్ని ఏదన్నా పాజిటివ్ కూడా చెప్పండి భయ్య అని. ఒకటి లేచి చెప్పాడు, సార్ బాలీవుడ్ ఇండియా అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. బాలీవుడ్ ఇండియా అంటే సినిమాలు బాగా చూస్తాను సార్, ప్రపంచంలో ఎవరు తీయని సినిమాలు అని మనం తీస్తామని. ఓ గ్రేట్, అది కూడా గొప్ప విషయమే. అయితే నేను ఇది ఎందుకు మీ ముందు పెట్టానంటే, అసలు నువ్వు నీ దేశాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నావు అని. చాలామంది అనేవాళ్ళు ఒకప్పుడు, నాకు అన్నిటికన్నా ఈ నెగటివ్స్లో అబ్జెక్టివ్స్ అంటాం కదా, ఈ అబ్జెక్టివ్స్లో పూర్ ఇండియా కూడా ఓకే, కానీ నాకు డర్టీ ఇండియా అంటే చాలా భయం వేసేది. అప్పుడప్పుడు ఇది ఇండియన్ టైం ఇట్లనే నడుస్తుందిలే అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక గంట లేట్ పోవాలి, అంత తొందర పోతావా, ఇండియన్ టైం ఇది అంటే ఎంత అవహేళన చేసుకుంటామంటే మన గురించి మనమే. మీకు తెలుసా, ప్రపంచంలో ఎవ్వరు కూడా సెకండ్లతో సహా ముహూర్తాలు పెట్టేవాళ్ళు ఎవరు లేడు భూమి మీద. ఎవడైనా పెడతారా? 9 నుంచి 10 గంటల మధ్యలో పెళ్లి జరుగుతుందని రాసుకుంటారు ప్రపంచమంతా. ఒక్క భారతీయులు మాత్రమే 10 గంటల 21 నిమిషాల సెకండ్ల వరకు చెప్తూ ఉంటారు, ఆ క్షణమే తాళి కట్టాలి. ఇది మనకు నేర్పించిన, మన పూర్వీకులు మనకు నేర్పించిండ్రు. అది మిస్ అయిపోయినాం, మన బండి మిస్ అయిపోయి ఇండియన్ టైం చెల్తా వరకు వచ్చాం మనం. డర్టీ ఇండియా మన దేశంలో ప్రతి ఇంట్లో, వంటింట్లో, దేవుడి ఇంట్లో శుచి, శుభ్రత, మడి, ఎన్ని ఆచారాలు ఉంటాయి. అటువంటిది ఎందుకు ఇండియా డర్టీ అయింది అనేది కూడా ఒక ప్రశ్ననే. మీరు కనుక చూస్తే గాంధీజీ, మీకు తెలుసా, ఈ స్వచ్ఛ భారత్ మూవ్మెంట్ గాంధీజీ స్టార్ట్ చేశాడు. ఆయన రైల్వేలో 4th క్లాస్ దీంట్లో కంపార్ట్మెంట్లోనే వెళ్ళేవాడు, 3rd క్లాస్ కంపార్ట్మెంట్లోనే వెళ్ళేవాడు. ఎందుకంటే అక్కడ ప్రయాణికులు డర్టీ చేసేవాళ్ళు, బాక్స్ను, కంపార్ట్మెంట్ను, పల్లీలు అక్కడే వేసేవాళ్ళు, చెత్త వేసేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు. ఇవన్నిటినీ ఆపే పెద్ద మూమెంట్ తీసుకున్నాడు గాంధీజీ. కానీ గాంధీజీ వల్ల కాలేదు ఇండియాను శుభ్రం చేయడం. కానీ 2014-15 అనుకుంటా స్వచ్ఛ భారత్ వచ్చింది. నేను కూడా అప్పుడు ఇదంతా ఫోటో ప్రోగ్రామ్ అని అనుకున్నాను, మోడీ గారు ఢిల్లీలో స్టార్ట్ చేసినప్పుడు. కానీ 4-5 ఏళ్లలో 24% క్లీన్లీనెస్ కవరేజ్ ఉండేది దేశము. ప్రపంచంలో చాలా తక్కువ కవరేజ్ అది మనది. ఓపెన్ డిఫికేషన్ ఉండేది, బహిర్భూమి వెళ్ళేవాళ్ళు ప్రపంచంలో అత్యధికంగా ఇక్కడే. ఇప్పుడు 84% క్లీన్లీనెస్ కవరేజ్ పెరిగింది. రైల్వే ఇవన్నీ కూడా, స్టేషన్స్ అన్ని కూడా ఎయిర్పోర్ట్ లాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఇంత మారింది. స్కూల్ గర్ల్ కూడా చాక్లెట్ తిన్న తర్వాత ర్యాపర్ను జేబులో పెట్టుకొని నియరెస్ట్ డస్ట్బిన్ కొరకు వెయిట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పేవాళ్ళు కొద్దిగా సరిగా చెప్పగానే మన దేశంలో ఇటువంటి మార్పులు అన్నీ సంభవమే. డోంట్ బ్లేమ్ ఇండియా. మీరు చెప్పనికే రాలేదని అర్థము. అదే గాంధీజీ చేసినప్పుడు కాలేదు, కానీ ఆ గాంధీజీ అద్దాలు చూపించి స్వచ్ఛ భారత్ పెట్టే ఇప్పుడు సాధ్యమైంది. అందుకని డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ మదర్ అండ్ మదర్ ల్యాండ్. ప్రతి దగ్గర మనకు వచ్చిన సమస్య ఏంటంటే, మన తల్లిని మనం తక్కువగా అంచనా వేస్తాం. మా అమ్మనే కదా అనుకుంటాం చాలాసార్లు.
కనుక మన అమ్మను మనం ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. మనం అందుకొరకే పరిగెత్తాం. దిస్ వెరీ స్పిరిట్ ఆఫ్ దిస్ రన్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు పరిగెత్తింది దాని ఉద్దేశం, దాని స్పిరిట్ ఏంటంటే ఈ అమ్మను ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి, అర్థం చేయించడానికి, సమాజానికి అర్థం చేయించడానికి. కేవలం 5 కిలోమీటర్ల పరుగుగా దీన్ని చూడొద్దు. ఇది చాలా గొప్ప దేశం. మీరు చూడగలిగితే చాలా గొప్ప లక్షణాలు మనకు మాత్రమే ఉన్నాయి, ప్రపంచంలో ఎవరికీ లేవు. అందరిలో ఒకే ఆత్మ. సర్వే జన సుఖినో భవంతు అని ప్రతి ఇంట్లో పూజలు చేస్తారు. నాకే సుఖం కావాలి, మా అబ్బాయికే కావాలని కాదు. ప్రపంచంలో ఎవ్వడు పూజలు ఇలా చేయడు, ఎవ్వడు చేయడు. పూజ దేనికోసం చేస్తాం? సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి గొప్ప లక్షణం మనకే ఉంది, ఎవరికి లేదు. అయినా మనల్ని మనం తక్కువ చూసుకుంటాం. అందరిలో ఒకే ఆత్మ ఉంది అని మనం అనుకుంటాం. కులాల పేరెత్తంగానే విడిపోతూ ఉంటాం. ఏం పెట్టారు ఇక్కడ? కుంభమేళా చేస్తారు. ఏ కులం ఉంది అక్కడ? ఏ కులం ఉంది? ఎవరు అడిగొచ్చారు నిన్ను? ఎంతమంది సాధు సంతులు, ఎంతమంది ప్రజలు. ఇటువంటి ఈవెంట్ ఈ భూమండలం పైన ఎక్కడ జరగదు. ఇది కొత్తది కాదు, మళ్ళా ఇది కొత్తది కాదు. వందల ఏళ్ల నుంచి జరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రచారం చేసి కుంభమేళా తేదీలు, ముహూర్తం ఇవంతా కూడా రండి రండి అని పబ్లిసిటీ ఇస్తే వస్తున్నారా ఇక్కడ? కనుక 1000 ఏళ్ల క్రితం కూడా ఇది జరిగింది, ఇట్లనే జరిగింది. ఇది ఒక వింత ప్రపంచంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కులం మతం ఏది లేకుండా అందరూ వెళ్ళి కోట్ల మంది ఈ భూమి పైన, ఇన్ని కోట్ల మంది ఒక్క ఈవెంట్తో, ఎవ్వరూ బొట్టు పెట్టి పిలవకుండా వచ్చేటువంటి మేళ ఏదన్నా ఉంది అంటే అది కుంభమేళా. ఇది ఒక ప్రపంచ వింత. ఇది ప్రపంచ వింత. ఏ కులం లేదు, కానీ మనల్ని మనము చిన్నబుచ్చుకుంటాం. మనలో ఈ రుగ్మతలు ఉన్నాయని బాధపడుతూ ఉంటాం. పూర్ ఇండియా, డర్టీ ఇండియా, వీక్ ఇండియా, ఇల్లిటరేట్ ఇండియా, ఇలా మనల్ని మనం పిలుచుకుంటాం. ఈ ఆత్మ నూన్యత నుండి మనం బయటపడాలి. బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ కంట్రీ, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మదర్ అండ్ మదర్ ల్యాండ్. అమ్మ గురించి, మాతృభూమి గురించి గర్వపడాలి. 4 మాటలు పిల్లలకు చెప్పగలగాలి. ఈరోజు మనం కూడా పిల్లలకు చెప్పే స్థితిలో లేము. గమ్మత్ ఏంటంటే, గ్రేట్ అబౌట్ ఇండియా, వాట్ ఈజ్ సో గ్రేట్ అబౌట్ ఇండియా అని పిల్లలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించిన పిల్లలకు యూనిక్ థింగ్స్ అని అంటాం. యూనిక్ అంటే విశిష్టమైన, ప్రపంచంలో ఎక్కడ లేనివి ఇక్కడ మాత్రమే ఉండేవి కొన్ని విషయాలన్నా మనం చెప్పగలగాలి. 1 నేషన్ 1 పీపుల్ 1 కంట్రీ. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే సంస్కృతి. ఇది అర్థం చేయించడంలో ఫెయిల్ అయిపోయాం. మొన్న ఈ మధ్య రాహుల్ గాంధీ గారు ఒక దగ్గర మాట్లాడితేమన్నారు, ఈవెన్ నెహ్రూ కూడా అన్నాడు ఈ మాట, రాహుల్ గాంధీ కూడా అంటున్నారు. ఇట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, నాట్ ఏ నేషన్. యూనియన్ ఆఫ్ స్టేట్స్, నాట్ ఏ నేషన్. ఇది ఒక జాతి కాదు, అనేక రాష్ట్రాల యొక్క కూడలి. ఇది ఆయన యొక్క అవగాహన. మన అమ్మ గురించిన అవగాహన. ప్లీజ్ ఫ్రెండ్స్, వెరీ సీరియస్ మ్యాటర్. హౌ డు యూ అండర్స్టాండ్ ఇండియా? నువ్వు ఇండియాని ఎట్లా అర్థం చేసుకుంటున్నావు? యూనియన్ ఆఫ్ స్టేట్స్గా అర్థం చేసుకుంటున్నావా? 1 నేషన్గా నువ్వు అర్థం చేసుకుంటున్నావా? సాంస్కృతికంగా మనం ఒకే దేశం. 600 సంస్థానాలను అన్నిటినీ కలిపి పటేల్ ఒక్క దగ్గర తీసుకొచ్చాడు. అది చరిత్ర. సో తర్వాత మనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందండి. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్తో ఈ కార్యక్రమం ఇక్కడితో పూర్తయింది. సో ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ మీ ముందుకి రావాలని మీరు కోరుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.